వైఎస్ఆర్‌కి బాబు ఎందుకు హ్యాండ్ ఇచ్చాడో తెలుసా? ఆంధ్ర సీఎం చంద్రబాబుది, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌లది ఒక రకమైన అవినాభావ సంబంధం అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు, వైఎస్ఆర్ ఇద్దరూ కూడా రాజకీయాలలో ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఒకేసారి ఇద్దరూ మంత్రులయ్యారు. ఇలా వెళ్ళిపోతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఇద్దరి మధ్య చీలిక ఏర్పడింది. కట్ చేస్తే మామ ఎన్టీఆర్ పార్టీలో చేరిన బాబు వైఎస్ఆర్‌కి రాజకీయంగా ప్రత్యర్థిగా మారడం జరిగింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య ఈ ఇద్దరు కూడా చంద్రబాబే ముందుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలా బాబు ఏకకాలంలో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించాక వైఎస్ఆర్ పాలన స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ విషయానికొస్తే 2004 నుంచి 2009 దాకా 5 ఏళ్లకు పైగా సీఎంగా వ్యవహరించారు. ఆ సమయంలో బాబు, వైఎస్ఆర్ మధ్య గల స్నేహ బంధం రాజకీయంగా శత్రుత్వంగా మారింది. అయితే రాజకీయంగా వీరు ఇద్దరూ విభేదించినా బయట ఫంక్షన్లలో కలుసుకునేటప్పుడు మాత్రం వీరి మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉండేదట. అయితే వైఎస్ఆర్ ఎప్పుడూ కూడా బాబుని కావాలని వదలలేదట. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ఏర్పాటు చేసే క్రమంలో వస్తున్న స్పందన చూసిన బాబు సైలెంట్‌గా వైఎస్ఆర్‌ని పక్కన పెట్టి టీడీపీలోకి జంప్ అయ్యాడట. ఇక ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ మరణించాక టీడీపీ పగ్గాలు బాబు చేతికి రావడంతో వైఎస్ఆర్ వర్సెస్ బాబు అన్న మాదిరిగా తయారైంది. ఇకపోతే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ విషయానికొస్తే వైఎస్ఆర్ పాలనలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఇక అప్పుడు ఈ డిక్లరేషన్ వంటి పదాలు వినపడేవి కాదు. కాగా వైఎస్ఆర్ కూడా క్రిస్టియన్ అయి ఉండి డిక్లరేషన్ ఇవ్వలేదని ఇప్పుడు మాటలు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వినబడుతున్నాయి. అవును అన్నాడు. ఇప్పటిలాగా వైఎస్ఆర్ తిరుమల వెళ్లి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కోరుతూ ఇష్యూని వివాదం చేయలేదు. అదే సమయంలో వైఎస్ఆర్‌ని అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు, ఇప్పుడు జగన్‌ని ఎందుకు అడుగుతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. తనకు మిత్రుడని ఆయన అలా వదిలేశారా? లేక మతాన్ని రాజకీయంలోకి తెచ్చి సున్నితమైన అంశాలను కెలకకూడదని ఆలోచించారా అన్నది అర్థం కాని విషయమే. ఏది ఏమైనా ఇప్పుడు జగన్ విషయంలో ఇన్ని డిక్లరేషన్లు పెట్టడం మాత్రం ఒకింత చోద్యమే అని అనుకోక తప్పదు అని విశ్లేషకులు అంటున్నారు. ఇది వ్యూవర్స్.